తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనేక అనుబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణలో. తెలంగాణలో పుట్టి 3 సార్లు అధికారంలో 2 సార్లు ప్రతిపక్షంలో కొనసాగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలోని. మన ప్రారంభం, మన అభివృద్ధి, మన అధికారం అంతా కూడా తెలంగాణ నుంచి మొదలైంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణను చూస్తే అంతకుముందు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టకముందు, ఎన్టీ రామారావు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాల్లో మార్పును మనం ఒకసారి గమనిస్తే తెలంగాణ ముందు తెలుగుదేశం ముందు, తెలుగుదేశం తర్వాత అనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. కనీసం బడుగు బలహీన వర్గాలకు ఓటేసే ఎక్కువ తప్పితే అధికారంలో పోయే హక్కు ఉండేది కాదు. కొన్ని వర్ణాలే చాలా సుదీర్ఘకాలంగా పరిపాలించినటువంటి అనేక సందర్భాలు మనం చూసాం. అక్కడ గ్రామాల్లో బడుగు బలహీన వర్గాలకు కనీసం ఒక పెత్తందారుల ముంగట చెప్పులు వేసుకొని నడిచే పరిస్థితి లేకుండా ఉండేది. పట్వారీ వ్యవస్థను తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరి ఏ రోజైతే రద్దు చేశారో ఆ రోజు నుంచి సామాజిక న్యాయం, సేవాభావంతో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఆ యొక్క సామాజిక న్యాయం ద్వారా మరి మన పార్టీ నమ్ముకున్న సిద్ధాంతం అన్ని రాజకీయంగా అన్ని ఉన్నటువంటి ప్రాంతాల్లో అన్ని ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అధికారంలో ఉంటేనే ఆ ప్రాంతాలు బాగుపడతాయనే ఉద్దేశంతో మరి అందరినీ కూడా ఆనాడు 200 మంది యువకులను అన్ని వర్ణాల నుంచి మరి టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా తయారు చేసి అధికారంలో పెట్టి గుడిసెలో ఉన్నాను కానీ కూడా మంత్రిని చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి. ఒక బడుగు బలహీన వర్గాలకు ఓటు అంటే ఏంది, రాజకీయం అంటే ఏంది, రాజకీయ అధికారం అంటే ఏంది అని తెలియజేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మేము తలెత్తుకొని తిరుగుతున్నామంటే అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మరి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ తర్వాత నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ ఈరోజు ఆర్థికంగా బలంగా ఉంది అంటే కేవలం అది తెలంగాణలో అనేక కార్యక్రమాలు తీసుకొని మన బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కనీసం ఆయన ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేనటువంటి రాష్ట్రాన్ని ఈరోజు సమర్థవంతంగా తన సంస్కరణలు తీసుకొచ్చి ఒకవైపు ఆర్థిక వనరులు సమకూరుస్తూ ఇంకోవైపు సంక్షేమాన్ని నడిపించినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు. ఈరోజు దేశంలోనే 2వ స్థానంలో, మొదటి స్థానంలో ఆర్థికంగా మేము బలంగా తెలంగాణ ఉన్నది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్యల వల్లనే ఉన్నదని మనం చేస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి హామీ లేకుండా కూడు గుడ్డ నీడ అనేటువంటి మన యొక్క నాయకుడు తీసుకున్నటువంటి నినాదాన్ని ఆ రోజు చాలామంది బీదలకు మన 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వటం కానీ, వస్త్రాలు ఇవ్వటం కానీ, పక్కా గృహాలు ఇవ్వటం కానీ జరిగిందంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని జరిగిందని మనవి చేస్తూ మరి తెలంగాణ ఇంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ నేను తెలంగాణ బాధ్యతను తీసుకుంటాను, తెలంగాణ తెలుగుదేశాన్ని అభివృద్ధి పరుస్తాను అనే ఒక బాధ్యత తీసుకుంటానని చాలా ఆనందం. మేము చాలా బాధపడతా ఉన్నాం. 22 సంవత్సరాలు అయింది, మాకు అధికారం లేదు. చాలామంది ఇక్కడ అధికారం పొందినటువంటి వ్యక్తులందరూ కూడా లాలూచితోనో దేంతోనో పక్క పార్టీలకు పోయినా మాలాంటి కార్యకర్తలం బీసీలకు న్యాయం చేసినటువంటి పార్టీ, ఎస్సీలకు న్యాయం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని నమ్మి ఈ పార్టీలోనే మేము కొనసాగుతూ 22 సంవత్సరాలు ఏ అధికారం లేకున్నా, ఏ హోదాలు లేకున్నా మేము కొనసాగుతున్నామంటే కేవలం తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో ఇదే పార్టీలో మాకు న్యాయం జరుగుతుంది. తెలంగాణలో ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు తెలుగుదేశాన్ని. ఒక్కసారి మనం కదిలితే తప్పకుండా తెలంగాణలో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని మనవి చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్.